నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని. చూడొచ్చు, ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, పాలకులు అన్యాయం చేస్తున్నారు కదా! 10 సంవత్సరాల నుంచెల్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యాయం చేస్తా ఉన్నారు. సో, ఇది దోపిడీ పాలన అని చెప్పేసి ప్రజలందరూ కలిసి ప్రజలు నిర్ణయించుకొని ఈ ప్రభుత్వాన్ని గద్ద దింపి మరొకరికి అవకాశం ఇద్దామని చెప్పేసి వీళ్ళని గద్ద దింపి మరొకరిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పీఠం మీద అధికారంలో తీసుకొచ్చారు. సో, ఇప్పటికీ పరిస్థితి అలానే ఉందా? ఒక్కసారి చూస్తే ఈరోజు ఒక మంచి రిపోర్ట్‌తోని మీ ముందుకు వస్తా ఉన్నా. సో, చాలా వరకు ఈ వీడియోని షేర్ చేయండి. సో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకి ఈ విషయం తెలవాలి. ఎందుకు అనంటే ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అంతో ఇంతో కాదు, దాదాపు వాళ్ళు 1987 నుంచెల్లి 87, 85, 89, 90, 2001, 4 నుంచెల్లి మొదలు కొడితే దాదాపు 2019, 2024 వరకు వాళ్ళ సర్వీస్ చేసినటువంటి దాదాపు 1, 2 కాదు, ఏకంగా 40, 30 సంవత్సరాలు పనిచేసి ప్రభుత్వానికి వాళ్ళు మేము ఏం చేసామంటే ఊడిగం చేసాం అసలు వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వానికి. సో, ప్రభుత్వ పథకాలు ఒక్కటి కూడా మా దాకా రాకపోయే. అసలు మేము ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మనిషి ఒక ఆవేదన వ్యక్తం చేసిండు. ఈ 40 సంవత్సరాలు నేను ఉద్యోగం చేయకుండా ప్రభుత్వ ఉద్యోగంగా నేను ప్రభుత్వానికి ఒక ఎట్లా ఉందనంటే నేను బానిస అయిపోయినట్టుంది ప్రభుత్వానికి. నేను ఈ ఉద్యోగం చేయకుండా నేను బయట వ్యాపారాలు చేసుకుంటే నేను లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునేటోడిని. నేను ప్రభుత్వ ఉద్యోగం చేసిన కాబట్టి ఈరోజు నాకు రావాల్సినటువంటి 90 లక్షల రూపాయలు ఈరోజు నాకు రాలేదని చెప్పేసి అక్కడ బాధ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద దాదాపు ఒక 15 నుంచి 2,000 మంది పైచిలుకుగానే వాళ్ళు రాష్ట్రం మొత్తానికి పిలిపించుకున్నారు. సో, అక్కడ వాళ్ళు ఒక బాధని వాళ్ళ గోడును వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అక్కడ చూస్తే 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఇక పైబడి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేతనైతే లేదు, కర్రలు పట్టుకొని వాళ్ళు వచ్చి మా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పోయినాయి ఈ లక్షల కోట్ల రూపాయలు? ఎక్కడ పోయినాయి ఈ వేల కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసిరు కదా? ఈ ప్రభుత్వాలు మారుతున్నా కూడా, పాలకులు మారుతున్నా కూడా ప్రజల జీవితాలలో ఒక్క అణువంత, ఒక్క రవ్వంత మార్పు తీసుకొచ్చిరా? ఒక్క నాయకుడన్నా? ప్రతి నాయకుడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మేము ఈ పథకం తెస్తాం, మేము ఆ పథకం చెప్తామని చెప్పేసి మాటల్లాగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి తప్పితే ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం చేసిరా అని తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదా, ఏ నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు? ఏ జిల్లాకి కేటాయిస్తున్నారు? ఏ స్కూల్కి కేటాయిస్తున్నారు? ఏ హాస్పిటల్కి కేటాయిస్తున్నారు అని అడుగుతున్నా కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. ఒకసారి పూర్తిగా చెప్తా చూడండి. మొత్తం ఈ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు డబ్బులు ఇవ్వండి, అయ్యా మా పరిస్థితి చూడండి, మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. మొత్తము 60 విభాగాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 60 సెక్టార్లు ఉన్నాయి. ఈ 60 సెక్టార్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొంతమంది ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 100 మంది, ఒక డిపార్ట్మెంట్ అట్లా కొంతమంది మొత్తం లెక్కేస్తే ఇప్పటికీ ప్రభుత్వం బాకీ ఉన్నటువంటి డబ్బులు చెప్తే షాక్ అవుతారు. చెప్తా చివరిగా. సో, చూడండి, అందులో స్కూల్ టీచర్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, హెడ్ మాస్టర్స్ కావచ్చు, గెజిటెడ్ కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా. సో, గవర్నమెంట్లో ఉన్నటువంటి అనేక విభాగాలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు అని చెప్పేసి చాలామంది అనేక వేదికలు పెట్టుకొని ఈరోజు వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అనేక ధర్నాలు, అనేక ఇందిరా పార్క్ కావచ్చు, హైదరాబాద్ వేదిక కావచ్చు, అనేక ధర్నాలు చేసినప్పటికీ కూడా మా సమస్యలని పరిష్కరించలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో అంతో ఇంతో కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఆయన సక్కగలేడని చెప్పేసి నిన్ను గెలిపిస్తే నువ్వు ఇంకా మమ్మల్ని తడిబట్టతో గొంతు కోస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఎట్లా బాధ వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి ఎక్కితే వాళ్ళు 40 సంవత్సరాల చరిత్రని చెప్తున్నారు. సార్, మేము సైకిల్ దొక్కుంటే మేము స్కూళ్ళల్లో పోయి మేము చదువు చెప్పినాం సార్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ టీచర్ చెప్తున్నాడు. దాదాపు 40 సంవత్సరాలు. అప్పుడు 1987 నుంచి మొదలు పెడితే 1987, 1989, 1990, 95 ఆ ప్రాంతంలో సైకిళ్ళు వేసుకొని మేము ముండ్ల కంపలు అడ్డొస్తే ఆ ముండ్ల కంపలు తీసేసి మేము ప్రభుత్వ పాఠశాలలకి మేము పిల్లలకు చదువు చెప్పడం కోసం మా మనస్ఫూర్తిగా పనిచేసినాం. ఒక్క రూపాయి ఇప్పటిదాకా మాకు ప్రభుత్వం ఇంత మోసం చేస్తుందా? మేము ఎందుకు చేసినాం ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్తారా? పోతే చూడండి, వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, 60 డిపార్ట్మెంట్లు.
సో ఈ 60 డిపార్ట్మెంట్లో అందరు కలిసి రోడ్లు ఎక్కుతున్నారు ఈరోజు. ఒకసారి చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏందో. 1980లో అపాయింట్మెంట్ అయ్యి 1980 నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి 2004 అక్కడి నుంచి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిన అపాయింట్మెంట్ అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ 2019 వరకు ఉన్న వాళ్ళందరి పరిస్థితి కొంచెం అంతో ఇంతో బాగున్నదంట. దాని తర్వాత 2019 నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి 2024 వరకు ఉన్న పరిస్థితి దాదాపు 20,000 మంది ఇప్పటికీ స్టిల్ టుడే 20,000 మందికి ప్రభుత్వం బాకీ ఉన్నదంట. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా? నేను చెప్తా, మీరు లెక్క కొట్టండి, కింద కామెంట్లో పెట్టండి. ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగికి 20,000 మందికి ఒక్కొక్కరికి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం బాకీ ఉన్నటువంటి డబ్బులు. బాకీ అని అంటే ఏందనుకుంటారు? వాళ్ళు చేసే కష్టంలో ప్రతి నెల కట్ అయితే కదా పెన్షన్ రూపకంగా, ఆ డబ్బులు వీళ్ళకి రావాల్సింది ఒక్కొక్కరికి 50 లక్షలు మినిమం, ఒక్కొక్కరికి 70 లక్షలు, ఒకరికి 60 లక్షలు, ఒకరికి 90 లక్షలు. లెక్కేరు. నేనేం చెప్తున్నా, సింపుల్గా ఒక్కొక్కరికి 60 లక్షలు కొట్టండి. 60 ఇంటూ 20,000, అప్పుడేమో 23,000. 60 ఇంటూ 23,000 కొడితే 13,80 లక్షల చిల్లర డబ్బులు అవుతున్నాయి. అంటే సుమారు ఆ 90 లక్షలు 70 లక్షలు ఇళ్ళ ప్లస్ చేస్తే దాదాపు 15 నుంచి 18,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడా? ఉప ముఖ్యమంత్రి చెప్తాడా? మంత్రులు చెప్తారా? ఎమ్మెల్యేలు చెప్తారా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చెప్తారా? సమస్య ఎక్కడున్నది? 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారే. 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళ ఈ వయసులో వాళ్ళు హాస్పిటలైజేషన్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఉద్యోగాలు చేస్తే లక్షల రూపాయలు మాకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది కదా, మా డబ్బులు మాకు ఇస్తుందేమో, మాకు 70 లక్షలు 80 లక్షలు 60 లక్షలు రావాలని చెప్పేసి కూతుర్ల పెళ్ళిళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు ఇండ్లు కట్టుకొని ప్లాట్లు కొనుక్కొని మేము ఉంటే ఇలా మా బతుకు బజాట్ల పడ్డది. మమ్మల్ని ఆదుకునేటోళ్ళు 60 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 మంది ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే, మాకు వచ్చే డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే ప్రభుత్వంలో ఇట్లాంటి అన్యాయాలు జరుగుతుందని చెప్పేసి 60 మంది చనిపోయారు. ఇప్పటిదాకా లెక్క తీస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ అంతటి కారణం ఎవరు? ఎవరి మీద పెడదాం? ఇన్ని కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పేమో వీళ్ళు చెప్తారు, మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని వాళ్ళు చెప్తారు. ఎవరు అన్యాయం చేసింది? ఎవరు మంచోళ్ళు? ఎవరు చెడ్డోళ్ళు? ఎవరు? ప్రజలకు అర్థమవుతుంది కదా. సో ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను తీసుకొచ్చినాం అని చెప్పేసి శంకుస్థాపనలు జరుగుతాయి, మళ్ళీ ఆడ చూస్తే ఏముండదు. సో ఇట్లా అనేకం ఉన్నాయి సమస్యలు, 1, 2 కాదు. కానీ ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు ముందుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీ గలం అక్కడి దాకా వినిపించినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సో అట్లాంటి ప్రయత్నంలో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి, 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వెళ్ళాక ఒక పెద్ద మనిషి 72 సంవత్సరాలు ఉన్నది, ఒక పెద్దమ్మ 72 సంవత్సరాలు ఉన్నది, అలా భర్త ఆయన కూడా 73, 74 సంవత్సరాలు ఉన్నాడు. వాళ్ళిద్దరు వచ్చి తెలుసా, ఆటో బుక్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చారు అక్కడికి. ఏంది మీ పరిస్థితి ఏంటంటే, మాకు డబ్బులు రావాలి, 70 లక్షలు రావాలట. 50 లక్షలు ఒకరికి, 60 లక్షలు ఒకరికి. చూడండి పరిస్థితి ఇంత దారుణమా? అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల కోసం ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయా? ప్రజల బాగోగుల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది కదా సామాన్యుడికి. మరి దానికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? ఇన్ని కోట్ల రూపాయలు మీరు ఎక్కడెక్కడో పోయి ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి తీసుకొస్తారు కదా బడ్జెట్లు. మరి ఈ బడ్జెట్లల్లో ఇట్లాంటి వాళ్లకు మీరు బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరు? అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ ఎందుకు రిలీజ్ అవ్వడం లేదు ఇప్పటిదాకా? వాళ్ళు గొంతెత్తి అడుగుతున్నారు. చెప్పండి. ప్రతి మనిషి, సామాన్యమైనటువంటి ప్రతి మనిషి ఈరోజు సమాజం ముందుకొచ్చి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.